స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను. ప్రభు అయిన తండ్రి తన యందు భయభక్తులు కలిగి జీవించే వారి కొరకు ఆయన ఒక చక్కని నివాస స్థలము, ఒక నివాస పురమును ఏర్పాటు చేసి ఉన్నాడు. ఈ లోకములో ఆయన యందు విశ్వాసం కలిగిన వారికి ఎన్ని నిందలు, అవమానాలు, దూషణలు, బాధలు, హింసలు, అనేకమైన పరిస్థితులు ఉంటాయని సమస్తము ఆయనకు తెలుసు కనుక ఆయన తానే తన యందు నివసించుచున్న తన యొక్క ప్రజలకు ఎంత మరి సదుపాయాలు చేశాడో, ఎన్ని విధములుగా ఆదరణ కలుగు చేశాడో, ఆయన ప్రతి విధమైన శోధనల నుండి తన వారిని విడిపించుటకు వారిని ధైర్యవంతులుగా, శక్తివంతులుగా ఎన్ని లేఖనములను దయచేశాడో పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రభువు తన వారిని పోషించుట అనేది ఒక చక్కని అనుభవం. అయితే ఈ లోకమునకు అధికారము చేస్తూ ఉన్నాడు అపవాది. ఈ లోకాధికారి అయిన అపవాది వాడి గురించి సరి అయిన అవగాహన లేక ఎందరో ఇష్టానుసారముగా లేఖనాలు చెప్పుకుంటూ, వాళ్ళకు తోచిన మాటలు చెప్పుకుంటూ, అసలు వాళ్ళు మరి మంచి అవగాహన లేకనే వాళ్ళ యొక్క మనస్సుకు వచ్చినట్లుగా మాట్లాడి అసలు తారుమారు చేస్తున్న పరిస్థితులు కూడా మనం గమనిస్తూ ఉన్నాం. కనుక అసలు ఆది సర్పము అని అందరూ క్రైస్తవుల అందరూ కూడా వినిన మాటే, అది వినని వారంటూ ఉండరు. కనుక ఈ యొక్క ఆది సర్పము ఇదే మహాఘట సర్పము అని, అదే అపవాది అని, సాతాన్ అని చాలా పేర్లు దానికి లేఖనాల్లో మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క ఆది సర్పమైన మహాఘట సర్పం లేక అపవాది ఎన్ని రూపాలు, వేషాలు మారుస్తూ దేవుని యొక్క పిల్లలతో పోరాడుతూ ఉంటుంది, మోసం చేస్తూ ఉంటుంది, అబద్ధాలను ప్రకటన చేసి వారిని అందరినీ చిక్కించుకోవటానికి చూస్తూ ఉంటుంది. రకరకాల వేషాలు మారుస్తూ ఆది కాలము నుండి, ఆదాము హవ్వల కాలము నుండి కూడా ఇప్పటి వరకు, మనతోనే కాదు సోదరుల, యుగ సమాప్తి వరకు ఈ యొక్క ఆది సర్పమైన మహాఘట సర్పం ఎన్ని రూపములను మారుస్తూ ఉందో దానిని లేఖనాలలో ప్రభు ఎలాగో తెలియచేశాడో మనం కూడా స్పష్టంగా తెలుసుకుందాం. అయితే చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం, ఆదాము కాలములో ఈ యొక్క సర్పము అని పిలువబడినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి 3వ అధ్యాయం, దేవుడైన యెహోవా ఆయన చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా అని ఒక ప్రశ్న కూడా వేసినట్లుగా మనం చూస్తున్నాం. సర్పము అన్నాడు, ఈ సర్పము చాలా యుక్తి కలిగింది అన్నాడు. మరి సర్పం యుక్తి కలిగింది మనకు తెలుసు. అయితే మరి ఇది నిజమా అని ఆ స్త్రీతోటి మాట్లాడిందా, సర్పము మాట్లాడుతుందా అనే ఈ యొక్క సందర్భాన్ని కూడా ఆలోచించాలి. ఎందుకంటే అసలు దేవుడు సాతాన్ని ఎందుకు పుట్టించాలి? మరి ఆయన మంచివాడు కదా, మనుషులందరూ మంచిగా బ్రతుకుదురు కదా, ఆ సాతాను లేకపోయినట్లయితే అని ఒక ప్రశ్న. మరి ఒకటి చూసినట్లయితే అసలు ఏటి సర్పమే సాతానా అని మరి ఒక ప్రశ్న. ఈ లోకంలో సర్పము అది బహుగా పూజించబడుతున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. అసలు సర్వలోకాన్ని చుట్టబెట్టి అందులో మనుషులందరినీ కూడా చిక్కించుకుంటుంది ఈ యుక్తి కలిగిన ఆది సర్పం. దీన్ని సర్పము అనే ఇదే సాతాను అని కాదు, సాతాను అనేది లేక అపవాది అది ఒక శక్తి. ఆ యొక్క శక్తిని మొదటిగా యుక్తి కలిగిన వారిలో ఉపయోగించుకుంటుంది కనుక సర్పములో నుండి మాట్లాడుతుంది కనుక దీనిని ఆది సర్పమైన మహాఘట సర్పము అన్నాడు. ఈ యొక్క మహాఘట సర్పం దీనిని ఇప్పటికీ కూడా ఆరాధిస్తూ దానిని పూజిస్తూ ఉన్నారు అంటే
దాని కొరకు ఎంతగా భక్తి శ్రద్ధలను అనుసరించుచున్న మరి ప్రజలను కూడా మనం కన్నులారా చూస్తూ ఉన్నామంటే సర్వలోకములో వాడు ఎంతగా వాడి యొక్క ప్రయత్నాలను చక్కగా సఫలపరుచుకుంటూ వచ్చిందో మీరు చూడాలి. లోకం అంతా సర్పాన్ని ఏం పూజించట్లా, ఎక్కడ ఏ విధమైన సర్పాన్ని మరి ఎన్ని విధాలుగా దాని రూపాలను మారుస్తూ వచ్చాడో కూడా ప్రభు లేఖనములలో చాలా స్పష్టంగా వ్రాసిపెట్టాడు. కనుక మనం వాటిని చూస్తే ఆదాము కాలంలో సర్పముగా ఈ యొక్క సాతాను మనకి కనిపిస్తూ ఉంది. అయితే చూడండి, మోషే కాలంకి వచ్చేటప్పటికి మోషే ఆనాడు దేవుని యొక్క ప్రజలకు దైవజనుడుగా దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఆ మోషే యొక్క కాలంలో ఈ యొక్క సాతాను ఏ విధముగా దాని రూపాన్ని మార్చింది అంటే సంఖ్యాకాండం 21:4 చూద్దాం. వారు ఏదోము దేశము చుట్టి పోవలనని హోరుకొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సమసిల్లెను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తు దేశములో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించిత్రి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారము లేని అన్నము మాకు అసహ్యమైనదనిరి. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరమైన సర్పములను పంపెను అన్నాడు. అనగా మోషే కాలంలో తాపకరమైన సర్పములు ప్రభువే పంపించినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఏదైనా వనములో ఆదాము హవ్వల దగ్గరకు వచ్చిన ఆది సర్పము అది ప్రభు యొక్క పర్మిషన్తోనే వచ్చింది. అంతేకాదు, అసలు సాతాన్ని ఎందుకు చేశాడు? సాతాను అనగా చెడ్డవాడిని ఎందుకు సృష్టించాడు? ఆయన మంచివాడు కదా, ఆయన పరిశుద్ధుడు కదా, ఎందుకే చెడ్డవాడిని సృష్టించాడు అని ఇదొక పెద్ద ప్రశ్న. కానీ చెడ్డవాడు వాడి యొక్క చెడుతనాన్ని అంతటినీ కూడా వాడు ప్రత్యక్షపరుస్తూ ఉంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, దేవుని యొక్క జ్ఞానము కలిగిన వారు చెడ్డవాడి యొక్క చెడుతనాన్ని అంతటినీ తెలుసుకోగలిగిన జ్ఞానమును, వాడిని ఎదిరించే జ్ఞానాన్ని, వాడిని జయించే జ్ఞానాన్ని సంపాదించుకొని ఆయనతో యుగయుగములు జీవించుటకు ప్రభు అయిన తండ్రి ఈ సాతానును కూడా ఏర్పాటు చేశాడు. నాశనము చేయువాడిని సృజించువాడను నేనే అని చెప్పాడు ప్రభు. ఆయనే సృజించాడు. అయితే ప్రతి మనుష్యుడు కూడా భూమి మీద తల్లి గర్భంలో నుండి పుట్టిన ప్రతి వారు పరీక్షింపబడి, ఈ పరీక్ష సాతాను, ఈ సాతానును జయించి అనగా పరీక్షలో సఫలీకృతులై దేవుని యొక్క పిల్లలుగా దేవుని యొక్క రాజ్యములో యుగములు జీవించడానికి దేవుని యొక్క సంకల్పం ఇది ఏంటి అడగటానికి మనుషుడు ఏపాటివాడు? ఎందుకు ఇలా చేశాడు అనటానికి నువ్వు ఏపాటివాడివి? దేవుని యొక్క లేఖనములలో జాగ్రత్తగా మనం పరిశీలన చేసినట్లయితే సృజించిన ఆ కర్తకు ఆయన ఇష్ట ప్రకారముగా చేసే ఆ యొక్క అధికారం ఉన్నది. కుమ్మరివాని యొక్క చేతిలో మట్టి ఉంది. ఏ రూపం కావాలంటే ఆ రూపం చేసుకునే అధికారం కుమ్మరికి లేదా? తన ఇష్టం వచ్చినట్లుగా చేసుకుంటాడు. అలాగుననే సృష్టికర్త దేవాతి దేవుడు ఈ సృష్టిలో మనుషులను ఆయన చక్కగా దేవుని యొక్క పిల్లలుగానే పుట్టించుకున్నాడు. కానీ వాళ్ళు వద్దు అన్న పనిని చేశారు. కనుకనే మనుషుల యొక్క పరిస్థితులన్నీ కూడా దేవునికి ఇష్టము కాని పనులు చేయటానికే పూనుకొని ఉన్నారు. కానీ ఎవరైనా అయ్యో దేవునికి అనుకూలంగా నేను బ్రతకాలి అని ఈ సృష్టిలో ఏ ఒక్కరికైనా ఉన్నదా? ఒకవేళ ఎవరికైనా ఉంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన యందు మాత్రమే నమ్మిక ఉంచిన వారికి దేవుని చిత్త ప్రకారంగా జీవించాలనే భయభక్తులు కలిగి ఉంటారు సోదరులారా. అంతకు మినహా లోకంలో చేసే భక్తి, మనుషులు ఆచరించే ఆచారములు, పద్ధతులు, మనుషుల యొక్క పారంపర్యములు ఏది కూడా వారిని మంచి మార్గంలో నడిపించలేవు. వారు శుద్ధులు కాలేరు.
క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు మాత్రమే పరిశుద్ధమైన ప్రవర్తనకు, భయముతో, వణకుతో జీవించే పద్ధతిని అనుసరిస్తారు అని ప్రభు చెప్పాడు. అయితే ఈ దినాన క్రైస్తవులందరూ ఇలాగే ఉన్నారా అంటే, బోధకులందరూ ఎలాగ ఉన్నారా అంటే, దొంగ బోధకులు బోలెడు మంది ఉన్నారు. క్రైస్తవులందరూ కూడా ఆ దొంగ బోధకుల యొక్క మాటలు విని వాళ్ళందరూ కూడా దారి తప్పిపోయారు, త్రోవ తప్పిపోయారు అని చెప్పాడు. నేనే మార్గం అని చెప్పిన ప్రభు మాటను విడిచిపెట్టి ఎవరు వాళ్ళ పాస్టర్లు ఎక్కడి నుంచో ఒక బ్రతుకు తెరువు కొరకు వెతుక్కొని పాస్టర్ వేషం వేస్తే అతన్నే నమ్ముతున్నారు. కానీ దేవుని అంగీకరించలేని ప్రజలు చాలా చాలా విస్తారమై ఉన్నారు. దేవుని యొక్క పేరు పెట్టుకుంటున్నారు, కానీ భక్తిహీనులైపోయారు. భక్తి కలిగిన వారు లేరు జనములలో. అయితే భక్తిహీనులైపోయారు. ఈ భక్తిహీనులే పెద్ద సముద్రం వలె విస్తారముగా ఉన్నారు అని చెప్పాడు. అయితే ప్రభు అయిన తండ్రి ఆది నుండి మనుష్య జాతికి పరీక్ష పెట్టాడు. వారు దేవుని యొక్క ఆజ్ఞలో నిలిచి ఉండలేదు కనుక యావత్ భూమి మీద భక్తుడైన పౌలు కూడా ఈ విషయాన్ని తెలియచేస్తాడు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలో ప్రభు అయిన దేవుని యొక్క ఉద్దేశాన్ని భక్తుడు తెలియచేస్తున్న అనుభవాన్ని కూడా చూద్దాం. 26 నుండి చూడండి. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒక్కని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవుని తడవులాడి కనుగొందరేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండేవాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చెల్లించుచున్నాము, ఉనికిని కలిగి ఉన్నాము. మన బ్రతుకు, మనము చెల్లించుట, మన కదలికలు, మన ఉనికి మొత్తం కూడా ఆయన ఎందేననే సత్యాన్ని భక్తులు తెలియచేస్తున్నారు. కట్టుకథలు కావు ఇవి. లేకపోయినట్లయితే ఎక్కడో కొన్ని చూసి వాటిని మనం కూడా దొంగిలించి పుస్తకాలు రాసుకున్న పద్ధతి ఈ గ్రంథంలో లేదు సోదరులారా. ఆది నుండి యుగ సమాప్తి వరకు ఏమి జరుగుతుందో, జరగబోతుందో సమస్తాన్ని, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో సమస్త సంగతులన్నీ వ్రాసిన గ్రంథం ఇది. ఏదో మనుషుని యొక్క తలంపును బట్టి పుట్టిన గ్రంథం కాదు, మనుషుని యొక్క ఆలోచనలు వ్రాసుకున్నది కాదు, లేకపోయినట్లయితే ఏదో పాండిత్యం ఉన్న పండితులు వ్రాసుకున్న గ్రంథం కాదు. ఇది సృష్టికర్త దేవాతి దేవుడే తన యందు భయభక్తులు కలిగిన వారు నడుచుకుని నిమిత్తము ఆయనే అనుగ్రహించిన పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథంలో పరిశుద్ధంగా జీవించడానికి మనము ప్రతి ఒక్కరము మన యొక్క హృదయాలను సిద్ధపరచుకోవటానికి మనము పరీక్ష ఎదుర్కోవాలి. ఈ పరీక్షలో ఎవరైతే మరి పాస్ అవుతారో, అంతకంతకు వృద్ధి పొందుతారో అట్టివారే చివరికి దేవుని యొక్క కటాక్షము పొందిన వారిగా సదాకాలం ఆయనతో కూడా ఉంటారు. ఏదో 4 మాటలు తెలుసుకొని చక్కగా భక్తి మనకు తెలిసిపోయింది అనుకొని ఏదో 4 కథలు చెప్తే ప్రజలు వినేసి గొర్రెల్లా వెళ్ళిపోతారని చెప్పుకునేది కాదు. మనుషులను శక్తివంతులుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా తయారు చేసే భక్తి పరిశుద్ధ గ్రంథములో మాత్రమే ఉంది. ఈ లోకంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, మత గ్రంథాలు అని చెప్పుకుంటున్నారు. వాళ్ళు చెప్పుకొని వెళ్ళిపోతారు. కానీ మనకైతే చేసి చూపించిన దేవుని కుమారుడైన క్రీస్తు యేసునందు మనకు చక్కని ఆధారముతో కూడిన లేఖనములు ప్రభు దయచేసి ఉన్నాడు. కనుకనే సాతాను గురించి, దేవుని గురించి ఎంత తెలుసుకుంటున్నామో సాతాను గురించి కూడా చాలా చాలా స్పష్టముగా తెలుసుకుంటేనే మనము విశ్వాసమందు విజయాన్ని పొందగలం. కనుక సాతాను చూసినట్లయితే ఎప్పుడూ ఒకే రూపంలో ఉన్నట్లయితే ఎవరైనా గ్రహించగలిగి ఉందరేమో, కానీ వాడు ఎప్పటికప్పుడు రూపాలు మారుస్తూ వచ్చాడు. ఆది కాలంలో సర్పముగా ఉన్నవాడు మోషే కాలముకు వచ్చేటప్పటికల్లా మోషే కాలము తాపకరమైన సర్పములు అని చెప్పాడు. ఈ తాపకరమైన సర్పముల్లో ఉన్న వింత ఏంటంటే, ఇవి వింతైన సర్పాలు సోదరులారా. ఈ సర్పములు కరిస్తే మరి అందరూ కూడాను ఆ రోజున ఇశ్రాయేలీయులు అనగా దేవుని ప్రజలలో ఎవరైతే మోషేకి దేవునికి విరోధంగా పోగుపడి మరి కూటి కోసం ఆశపడ్డారో అట్టి వారందరూ కూడా సర్పముల చేత కరువబడిన పరిస్థితిని చూస్తాం. ఆ సర్పములు కరిచినప్పుడు వారు చచ్చిపోయారని కూడా చెప్తాడు. అయితే దేవుడు మోషే ద్వారా ఇత్తడి సర్పాన్ని చేయించాడు. ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచిన ప్రతివాడు బ్రతుకును అని
మనకు తెలియచేశాడు. కనుక ఈ యొక్క అనుభవంలో కనుక మీరు చూసినట్లయితే ప్రభు అయిన తండ్రి చూడండి 9వ వచనం, కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. ఇదే చాలా వింతైన సర్పములు అని చెప్తున్నాను నేను. అనగా సర్పము కరిచి నిజముగా చచ్చిపోతే మరలా ఇత్తడి సర్పాన్ని ఎలా చూస్తాడు? వాళ్ళు శరీరములో చచ్చిపోయిన వారు కాదు, వాళ్ళ ఆత్మలలో చచ్చిపోయారు సోదరులారా. కనుకనే వాళ్ళు మరలా అయ్యో మేమేంటి ఇలాంటి తప్పుడు పని చేసాం, ఇలా తిరుగుబాటు చేసాం, ఇలాంటి చెడు పని చేసాం, ఎందుకు మేము ఈ విధముగా చెడుతనానికి లోబడిపోయామని వారు తాము యోచన చేసుకొని నిదానించి చూచినప్పుడు అప్పుడు వారు బ్రతికినట్లుగా కూడా లేఖనాల్లో మనం తేటగా చూస్తూ ఉన్నాం. ఇదే విషయాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా లోకంలోనికి వచ్చిన తరువాత కూడా ఆయన చెప్తున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ప్రభు ఆయన సర్పం గురించి ఇక్కడ మాట్లాడవలసిన అవసరం ఏముంది? అసలు మానవత్వంతో, వివేకముతో, జ్ఞానముతోటి మీరు ఆలోచన చేయండి. అసలు సర్పం గురించి ప్రభు ఇక్కడ ఎందుకు మాట్లాడాడు? చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15 వచనాలు చదువుదాం. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే చూడండి, విశ్వసించు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. అసలు మోషే సర్పానికి మనుష్య కుమారునికి సంబంధం ఏముంది? ఆనాడు అరణ్యములో మోషే సర్పమును, ఒక ఇత్తడి సర్పమును చేయించి దాన్ని ఒక స్తంభం మీద నిలువపెట్టినప్పుడు దాన్ని చూచిన ప్రతివాడు కూడా బ్రతికెను. నిదానించి చూచారట. అప్పుడు వారు బ్రతికినట్లుగా మనం వాక్యంలో చదువుకున్నాం. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు లోకములోనికి వచ్చిన తరువాత కూడా మోషే అరణ్యంలో సర్పమును ఏలాగున ఎత్తాడో కదంతా వివరంగా చెప్పక్కర్లేదు. ఏలాగు మోషే సర్పాన్ని ఎత్తాడో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను అన్నాడు. మనుష్య కుమారుడు ఎత్తబడుట, మోషే సర్పమును ఎత్తుట, వీటికి అసలు సాదృశ్యం ఏంటండి? అసలు ఎందుకు ఈ విధంగా ప్రభువు చెప్పాడు? నా క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఎవరైనా దీని మీద మనస్సు పెట్టి ఆలోచన చేసి దీన్ని గ్రహించి దేవుని యొక్క సత్యాన్ని అంగీకరించి కుమారుని యందు విశ్వాసం ఉంచిన, కుమారుని నిదానించి చూచి బ్రతికిన అనుభవం కలిగిన వారు ఉన్నారా? ఎందరున్నారు? ఒకవేళ ఉంటే ఎందరున్నారు? దయచేసి ఈ నీ దినమందైనా మీరు ఆలోచించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ప్రభు యొక్క లేఖనములు ఎంత రహస్యముగా వ్రాయబడ్డాయో చూడండి. ఆనాడు తాపకరమైన సర్పములు యెహోవాయే పంపించాడు దేవుని యొక్క ప్రజల మధ్యలోనికి. ఏదైనా వనములోనికి ప్రభు పర్మిషన్ లేకుండా సర్పం రాదు. ఆయన యొక్క అనుమతితోనే అవ్వ దగ్గరికి వచ్చింది, ఆదాం దగ్గరికి. మొత్తానికి ఇద్దరినీ కూడా పాపులుగా చేసింది నా ప్రియ సహోదరి సహోదరులారా. కనుక దేవుని యొక్క సత్యాన్ని మీరు గమనించినట్లయితే పాపకరమైన సర్పములు కరచిన వారు నిజముగా శరీరమందు చచ్చిపోలేదు. కానీ వాళ్ళందరూ కూడా దేవుని యొక్క సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడి వాళ్ళు ఆత్మలో చచ్చిపోయారు. కనుకనే వాళ్లకు ఇత్తడి సర్పాన్ని చేసి తీసుకొచ్చి మోషే నిలవబెట్టినప్పుడు ఇది ఎందుకు చేశారంటే వివరణ చూడండి. వాళ్ళ ఆలోచన, వాళ్ళు నిదానించి ఆలోచించుకొని వాళ్ళ తప్పును తెలుసుకొని వాళ్ళు చేసిన చెడుతనాన్ని తెలుసుకున్నారు కనుక బ్రతికిరి అని వ్రాశాడు. బ్రతుకుట అనేది ఒక విలువైన అంశం. వాళ్ళు ఆ యొక్క సర్పాన్ని నిదానించి చూచి బ్రతికినట్లుగా మనుష్య కుమారుడు కూడా ఎత్తబడవలేను అని చెప్తున్నాడు. అనగా మనుష్య కుమారుడు సిలువ వేయబడాలి, ప్రతి వారు కూడా ఆ సిలువను నిదానించి చూడాలి. మీరందరూ దేవుని యొక్క ప్రజలని అనుకుంటున్నారు, కానీ సిలువను నిదానించి చూచారా? ఆత్మలో చచ్చిపోయిన వారిగా బ్రతుకుతున్నారా? నిజముగా దేవుని యొక్క ప్రజలని చర్చిలకు వెళ్ళిపోతూ ఉన్నారు, దేవుని యొక్క మాటలు వింటున్నావు, వాక్యం చదువుకుంటున్నావు,
ప్రార్థన చేసుకుంటున్నాం అనుకుంటున్నారు, కానీ మీ మనోనేత్రము తెరువబడిన పరిస్థితుల్లో ఉన్నారా? మనోనేత్రం తెరువబడితే లోకం అంతా చీకటిగా కనిపిస్తుందండి. లోకం అంతా కూడా ఘోరమైన కటిక చీకట్లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఎవరి మనోనేత్రం తెరవబడితే వారికి మాత్రమే క్రీస్తును చూచే భాగ్యం దొరుకుతుంది. మీరందరూ ప్రభువుని నమ్ముకున్నామంటున్నారు, కానీ ఆనాడు దేవుని యొక్క ప్రజలు ఇశ్రాయేలీల కన్నా మనం గొప్పవాళ్ళం కాదు కదా. ఇశ్రాయేలీలు వారు దేవుని స్వాస్థ్యమైన ప్రజలై ఉన్నారు, కానీ వారు ఆత్మయందు చచ్చిపోయి శరీరమందు బాగానే మామూలుగా బ్రతుకుతున్నాం అనుకున్నారు, కానీ అది బ్రతుకు కాదు. నా ప్రజల కొరకు ఒక ఇత్తడి సర్పాన్ని చేయించమని చెప్పినప్పుడు ఆ సర్పాన్ని నిదానించి చూచి వారు బ్రతికిరి. వారి యొక్క తప్పును తెలుసుకున్నారు, వారి యొక్క పాపాన్ని తెలుసుకోగలిగారు. వారు మనసులో నొచ్చుకొని బ్రతికినట్లుగా చూస్తున్నాం. ఆత్మలు బ్రతికించిన పద్ధతిని చూస్తున్నాం. కనుక మోషే కాలంలో తాపకరమైన సర్పములను ప్రభువు పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క సర్పము దానికి సొంత శక్తి కానీ దాని యొక్క సొంతగా ఏది లేదండి. దేవుని యొక్క పర్మిషన్తోనే ప్రజలు నిజమైన మంచి మనస్సును కలిగి జీవించాలి అంటే అక్కడ కూడా ఈ సర్పములను అందుకే పంపించాడనే సత్యాన్ని, నిజమైన నమ్మకత్వాన్ని కలిగి దేవుని ఎడల బ్రతకటానికి పరీక్ష పెట్టాడు. జాగ్రత్తగా గమనించండి. అంతేకాకుండా యెషయా గ్రంథంలో ప్రవక్త అయిన యెషయా కాలంలో చూడండి, ఇక్కడ సర్పము యొక్క వేషాన్ని కనుక మనం గమనించినట్లయితే యెషయా గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకొనును. చూడండి, ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గమును పట్టుకొనును, తీవ్ర సర్పమైన మకరమును వంకర సర్పమైన మకరమును ఆయన దండించును, సముద్రం మీద ఉన్న మకరమును సంహరించును అని చెప్పాడు. యెషయా ప్రవక్త ద్వారా యెషయా కాలంలో చక్కగా భక్తుడికి చూపిస్తూ ఉన్నాడు. ప్రభు అయిన తండ్రి ఆ దినమున అనగా యుగ సమాప్తి యందు ఏం జరగబోతుందో చెప్తున్నాడు. ఈలోగా సర్పము దాని వేషాలను కూడా చెప్పాడు. ఏమనంటే తీవ్ర సర్పమైన మకరము, వంకర సర్పమైన మకరము, సముద్రము మీదనున్న మకరము, మూడు ఉన్నాయండి. సర్పము జాగ్రత్తగా చూడండి, మరియు మకరము, తీవ్ర సర్పమైన మకరం, 3 సర్పాలను ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. అయితే ఈ 3 చూడండి, తండ్రి కాలంలో, కుమారుని కాలంలో, పరిశుద్ధాత్మ కాలంలో పనిచేసే సాతాను యొక్క రూపములు. తీవ్ర సర్పమైన మకరము, రెండవది వంకర సర్పమైన మకరమును ఏం చేస్తాడు? దండించుకుంటూ వచ్చాడు. ఈ తీవ్ర సర్పమైన మకరము చాలా తీవ్రంగా పనిచేసుకుంటూనే వస్తుంది. అది ఆది నుండి కూడా అది సర్పము, కానీ మకరము వలె దాని వేషాన్ని మార్చింది. వంకర సర్పమైన మకరము అన్నాడు, కానీ వీటిని దండిస్తాడట. అయితే మూడవది సముద్రము మీదనున్న మకరమును అన్నాడు. సముద్రము మీదనున్న మకరమును సంహరించును. దీన్ని చంపేస్తే గమనించండి, ఈ సముద్రము మీదనున్న మకరం అన్నాడు కదా, భక్తిహీనులందరినీ ఏలుబడి చేసే ఈ మకరము, దీన్ని గనక చంపేస్తే ఇక యుగ సమాప్తి జరిగిపోయినట్టే నా ప్రియ సహోదరి సహోదరులారా. ఇప్పటికి ప్రస్తుతానికి తీవ్ర సర్పమైన మకరము, వంకర సర్పమైన మకరము, వాటిని దాటుకొని పరిశుద్ధాత్మ కాలంలో మనం ఉన్నాము. అయితే ఇప్పుడు సముద్రము మీదనున్న మకరము ఏలుబడి చేస్తూ ఉంది. ఈ ఏలుబడిలో మనుష్యులందరూ కూడా భక్తిహీనులైపోతారు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడు, మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసము కనుగొనునా? నా ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ అవిశ్వాసులైపోతారు, భక్తిహీనులైపోతారు. అందుకే సముద్రము మీదనున్న మకరము అని చెప్పాడు. ఈ మకరమును ప్రభువు ఆయన మరలా వచ్చినప్పుడు, మొదటిసారి వచ్చి కన్య గర్భంలో వచ్చి అందరికీ రక్షకుడిగా వచ్చాడు కదా, ఆయన చనిపోయి తిరిగి లేచి మరలా రాబోతూ ఉన్నాడు కదా.
ఆయన మరలా వచ్చినప్పుడు ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరిస్తాడు. అప్పటి వరకు సాతాను వాడి యొక్క అధికారము ఈ లోకమందు కొనసాగించబడుతూనే ఉంటుంది. ఈ సాతాను వాడు రకరకాల వేషాలు వేస్తాడు. వాడు ఏ రూపాన్ని కూడాని మనుషులు తెలుసుకోకుండా రకరకాలుగా వాడి యొక్క తంత్రములను కొనసాగిస్తూ ఏలుబడి చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం వాడు సముద్రము మీదనున్న మకరముగా ఎవరు చూడగలరు? ప్రవక్త అయిన యెషయా కొన్ని వేల సంవత్సరముల క్రితము ప్రభు యొక్క దర్శన రూపకముగా వారికి బయలుపరిచినట్లుగా మనకు తెలియచేస్తున్న ఈ లేఖనాలు కడవరి దినములలో ఆయన మహాకృప చేత మనం కూడా నేర్చుకోగలుగుతున్నామంటే నిజముగా దేవుని యొక్క కనికరము మన ఎడల ఎంత అత్యధికముగా ఉన్నదో మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ప్రభు అయిన తండ్రి ప్రవక్త కాలంలో ఈ విధంగా ఉన్నారు అని తెలియచేస్తూ ఉన్నాడు. అయితే మరి భక్తుడైన యోబు కాలంలో కూడా సాతాను వాడి యొక్క రూపాన్ని మనకి చూపిస్తూ ఉన్నాడు. యోబు గ్రంథం 26వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. ఆయన ఊపిరి విడువగా ఆకాశ విశాలమునకు అందము వచ్చును, ఆయన హస్తము పారిపోవు మహాసర్పమును పొడిచెను. భక్తుడైన యోబు చూస్తూ ఉన్నాడు. ఆయన యెహోవా హస్తము లేక యెహోవా బాహువు, యెహోవా దక్షిణ హస్తము, ఈ పేర్లన్నీ ప్రభు అయిన క్రీస్తును గూర్చినవి. ఆయన హస్తము అనగా ఆయన ప్రియకుమారుడు తన పనిని చేయుటకు నా తండ్రి నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చనని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు, ఆయన తండ్రి యొక్క పనిని ఆయన చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నానని చెప్పిన క్రీస్తు ద్వారానే ఈ యొక్క మహాసర్పము పారిపోతుందట. ఎక్కడికి పారిపోతావు అని ఆయన హస్తము ఈ మహాసర్పాన్ని, పారిపోతూ ఉన్న సర్పాన్ని పొడిచెను అని లేఖనములలో మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. దీన్ని పారిపోవు మహాసర్పము, దీన్ని నాశనము చేసేది ప్రభు అయిన క్రీస్తే అనే సత్యాన్ని కూడా లేఖనములలో మనం ముందుకు వెళ్ళే కొద్దీ చాలా స్పష్టంగా తెలుసుకోగలం. అయితే దేవుని యొక్క కృప చొప్పున చూడండి, ప్రవక్త అయిన ఇర్మియా కాలంలో చూద్దాం. ప్రవక్త అయిన ఇర్మియా ఏ విధంగా చెప్తున్నాడంటే, ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. నేను మిడునాగులను మీలోనికి పంపుదును. చూడండి, నేను మిడునాగులను మీలోనికి పంపుచున్నాను, అవి మిమ్మును కరచును, వాటికి మంత్రము లేదు. ప్రవక్త అయిన ఇర్మియా కాలంలోనికి వచ్చేటప్పటికి ప్రభు తన ప్రవక్తను పంపించి దేవుని యొక్క ఉద్దేశములు తన ప్రజలకు తెలియచేస్తే ప్రజలందరూ తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ప్రజలు దేవుణ్ణి విడిచిపెట్టి ఉన్నారు. కనుకనే ప్రభు అంటున్నాడు కదా, నేను మిడునాగులను మీలోనికి పంపుదును అన్నాడు. మిడునాగులు, నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మిడునాగుల రూపములో కూడా ఆది సర్పమైన మహాఘట సర్పము, దానిని ఉపయోగిస్తూనే ప్రభువు తన చేతిలో ఈ యొక్క సర్పము దాని వేషాలన్నిటినీ కూడా సర్వలోకములో ప్రయోగిస్తూనే ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మిడునాగులను ఆయన పంపిస్తున్నానని చెప్పాడు దేవుని యొక్క ప్రజల మధ్యలోనికే. మిడునాగులను మీలోనికి పంపేదును, అవి మిమ్మును కరుచును, వాటికి మంత్రము లేదు. పాము కరిస్తే మంత్రం వేస్తారంటారు, కానీ ప్రభువు పంపించే ఈ పాములకు మంత్రం లేదు. ఎందరో మంత్రగాళ్ళు జీవనోపాధిగా ఉపయోగించుకుంటున్న పరిస్థితులు కూడా ఈ పాములు పట్టేవాళ్లే కాదు, అది కాదు ఇది రకరకాలుగా చూస్తాం. కానీ ప్రభువు పంపించే మిడునాగులు అవి కరుస్తాయి, వాటికి మంత్రము లేదు అని చెప్పాడు. కనుక ప్రవక్త అయిన ఇర్మియా కాలంలో మిడునాగుల రూపములో ఇవి పనిచేసినట్లుగా కూడా చూస్తున్నాం. వీటిని పూర్తిగా వివరించడానికి మరి అసలు ఇది ఒక అనంతమైన విశాలమైన ఈ యొక్క మరి భూమి మీద దేవుని యొక్క కార్యములు ఎంత అద్భుతమో వీటన్నిటిలో నుండి మనము నేర్చుకొనుట ద్వారా సోదరులారా ఎన్ని సంగతులు వ్రాసిపెట్టాడంటే, కానీ
మనకేదో పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉంది, మనకి యేసుప్రభు ఉన్నాడు, రక్షకుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ సోదికి అలవాటు పడిపోయారు. కానీ సత్యమును తెలుసుకొని దేవుని యొక్క పక్షముగా జీవించి రోషము కలిగి బ్రతికి ప్రభు పక్షముగా పోరాడువారిగా లోకముతో పోరాడి విజయం పొందాలి అని నిజముగా విశ్వాసము కలిగిన వారు కంటికే కనిపించట్లేదండి. ఎంత భయంకరముగా ఈ కాలములో క్రైస్తవ్యం అంతా దిగజారిపోతున్న పరిస్థితులు, ఇంత హీన దశలోనికి, ఇంత హీన స్థితిలో ఉండడానికి గల కారణం ఏంటంటే అబద్ధ బోధకులే. దాని గురించి ఎన్ని లేఖనాలు నేను మీకు చెప్తూ వస్తూ ఉన్నానో సోదరులారా. అయితే ప్రభు యొక్క కృపచేత ఈ సందర్భంగా మరి యొక్క చక్కని అనుభవాన్ని కూడా లేఖనాల్లో నుండి మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తు కాలంలో వీడు రూపాన్ని ఎలా మార్చాడో చూద్దాం. చూడండి, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. అపవాది చేత శోధింపబడుటకు శోధకుడులాగా వచ్చేసాడు. యేసు ప్రభు శరీరధారిగా వచ్చి ఆయన 40 దినములు ఉపవాసం ఉండి మంచి ఆకలితో ఉన్న సందర్భంలో శోధకుడు వచ్చేసాడు. అనగా సందర్భాన్ని చూస్తాడు, సమయాన్ని చూసుకుంటాడు. ఇంకా వీడి రూపాలు కోకొల్లల సోదరులారా, నేను కొంత మట్టుకైనా సరే మీకు చెప్పాలని నేను ఆశిస్తూ ఉన్నాను. అయితే చూడండి, యేసు ప్రభు పుట్టినప్పుడు ఎక్కడో చూడండి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని జ్ఞానులు అడిగినప్పుడు హేరోదు మనసంతా కలవరమైపోయింది. హేరోదు మనసంతా చాలా కలవరం అయిపోయి ఎక్కడ ఉన్నాడో వెతకండి ఎక్కడా కనిపించలేదు. కాబట్టి మొత్తం 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ కూడా చంపేస్తే అందులో ఖచ్చితంగా అతను ఉంటాడు, చచ్చిపోతాడు అని అసలు పుట్టుకలోనే చంపేయాలి అన్నంత మరి మహా ఉద్దేశములు ఎక్కడి నుంచి వచ్చాయి సాతానికి? వాడు దేవుని యొక్క సన్నిధిలోనే ప్రభువు చేతే సృజించబడి ప్రజల యొక్క లోటుపాట్లన్నిటినీ కూడా మొత్తం చక్కగా బాగా మరి వాడు అన్ని రకాల జ్ఞానాల్ని సంపాదించి అసలు ఈ యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చాడు అంటేనే ఇంకా నా పని అయిపోద్ది అని ఆయన చిన్నప్పుడే చంపేస్తే ఇంకా అసలు గొడవ వదిలిపోద్ది అన్నంత ప్లాన్ చేసింది. మాటికి కూడా యూదులు ఆయనను చంప వెతుకుచున్నారు. నేను అది కూడా మీకు వీడియోలో గతంలో చెప్పాను సోదరులారా. అయితే చంప వెతుకుట ఎందుకు చంపడానికి చూస్తున్నారు? ఆయన ఏమన్నా తప్పు చేశాడా? కాని మాట ఏదన్నా మాట్లాడా? ఎవరికన్నా హాని చేశాడా? ఎవరిదన్నా అపహరించాడా? ఎందుకు ఆయన చంపాలనుకుంటున్నారు? కేవలము ఆయన ద్వారా ఈ లోకమునకే విమోచన కలుగుతుంది అని ఈనాడు గుడ్డి ప్రజలకు అర్థం కావట్లేదు. కానీ సాతానుకు బాగా తెలుసు, సాతానుకు చాలా బాగా తెలుసు. ఆయన దేవుని కుమారుడు వచ్చాడంటే నా పని అయిపోయిందని వాడికి బాగా తెలుసు సోదరులారా. కనుక ఎన్ని రకాలుగా సాతాను వెంటపడుతూ దాని శక్తిని పెంచుకుంటూ, ఆదిలో ఇద్దరు మనుషులుంటే అక్కడ నుంచి వారి పిల్లలు, వారి సంతానం, ఇప్పుడు సకల ప్రజల్లో యావత్ భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడాను విస్తారమైపోయి ఉన్నారు. కనుక అందరినీ వాడి వశం చేసుకుని వాడి శక్తిని పెంచుకుంటూ వాడు అంచెలంచెలుగా ఎలాగో ఎదిగాడో మీరు చూడండి. వాడు విస్తారమైన కుతంత్రాలు, కుట్రలతోటి, తంత్రములతోటి మానవ జాతిని నిర్మూలము చేయుటకు కంకణం కట్టుకున్న సాతాను వాడే ఈ లోకమునకు దేవుడైపోయాడు. వాడి రూపములు, వాడి వేషాలు, వాడి యొక్క మాయ మాటలతోటి, వాడి మోసకరమైన దురాశల ప్రేరేపణతోటి, పాపపు ప్రేరేపణలతోటి వాడు ఒక బలమైన ఆత్మ. ఆ ఆత్మ వాడు కూడా దురాత్మగా సర్వజనుల హృదయములలో పనిచేస్తూ ఆయా సందర్భాల్లో రూపాలు మార్చుకుంటూ వాడు ఏ విధముగా సర్వలోకమును నాశనం చేస్తూ ఉన్నాడో వాటన్నిటినీ కూడా వాడి రూపములను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు కాలములో ప్రభువునే శోధించిన ఒక శోధకుడుగా ఆయనను శోధించి ఏ విధము చేతనైనా ఆయనను
ఓడించడానికి వాడు ఎన్ని ప్రయత్నాలు చేశాడో కూడా మనకు ఈ అధ్యాయంలో చాలా స్పష్టంగా తండ్రి తెలియచేశాడు. అయితే చూడండి, నేను మీకు కేవలం మరి సాతాను వాడి యొక్క రూపములు మాత్రమే ఒక అవుట్లైన్ లాగా అన్నీ మీకు తెలియచేయాలని ప్రస్తుతం వీటి యొక్క వివరణ చాలా చాలా విషయాలతో ఉన్నది సోదరులారా. అయితే ప్రభు యొక్క లేఖనాల్లో చూడండి, మనం క్లుప్తంగా వెళ్ళిపోతున్నాం. అయితే అపోస్తులుడైన పౌలు కాలంలో వాడు ఏ విధముగా పనిచేస్తూ ఉన్నాడో మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనుపరచు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనము కలుగ చేసెను అని చెప్పాడు. ప్రభువైన యేసు ఆయన కాలంలో శోధకుడుగా ఉన్నాడు. అంతేకాదు అపోస్తులుడైన పౌలు చెప్తూ ఉన్నాడు, పౌలు కాలంలో ఈ యొక్క అపవాది అనగా ఆది సర్పమైన మహాఘట సర్పము వాడి వేషం చూడండి, ఈ యుగ సంబంధమైన దేవత. ఇక యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చాడు, చనిపోయి తిరిగి లేచాడు. ఆయనను ఎలాగైనా కానీ ఈ ప్రజలందరూ చూస్తారు, ఆయన చూడకుండా చేయాలి, కాబట్టి వీళ్ళందరినీ గ్రుడ్డివాళ్ళగా చేయాలి అని ప్లాన్ చేసింది. గ్రుడ్డివాళ్ళుగా చేయాలి అంటే ఏం చేస్తుంది? ప్రతి వాళ్ళ దగ్గరికి వచ్చి కళ్ళల్లో ఏదో ఒకటి పొడి చేసి గ్రుడ్డితనం కలుగు చేయగలదా? చేయదలగా అలా చేయలేదు. మరేం చేయగలదు? చూడండి, దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరచు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము. అసలు క్రీస్తు సువార్త ఎవరికి వినబడకుండా వారికి ప్రకాశింపకుండా నిమిత్తము యుగ సంబంధమైన దేవత వారి కనులకు వారి మనోనేత్రములకు అన్నాడు. చూడండి చాలా స్పష్టంగా, అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగు చేశాను. అవిశ్వాసులుగా తయారు చేసేది కూడా అబద్ధ బోధకులే. క్రొత్తగా దేవుని యొక్క సన్నిధికి వచ్చిన వారిని మీరు ప్రభువును చూడాలి, పరలోకానికి వెళ్ళాలి, ఆత్మ సంబంధులుగా ఉండాలి అని బోధిస్తే వాళ్ళు ఆ విధంగా మార్పు చెందుతారు. కానీ అనేక మంది అబద్ధ బోధకులు లోకములో బయలుదేరిపోయారు సోదరులారా. ఈ అబద్ధ బోధకులు వీళ్ళ ద్వారా అబద్ధాన్ని ప్రకటిస్తూ అవిశ్వాసులుగా తయారు చేసి, అబద్ధాన్ని ప్రకటించడం అంటే దేవుడు ఆత్మ కొరకు చెప్పిన సంగతులు ఈ దొంగ బోధకులు శరీరము కొరకు ప్రకటన చేసి, దేవుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని ఇస్తానంటే వీళ్ళు శరీర సంబంధమైన ఆశీర్వాదాలు ఇస్తాడని అంతా అలాంటి ప్రార్థనలు చేసి ప్రజలందరినీ అవిశ్వాసులుగా చేస్తే, ఈ అవిశ్వాసులందరి యొక్క మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగు చేసే బాధ్యత ఈ యుగ సంబంధమైన దేవత తీసుకుంది. యుగ సంబంధమైన దేవతగా పనిచేసి ఈనాడు దేవుని ప్రజలని పేరు పెట్టుకున్న వారందరినీ కూడా విశ్వాసులుగా తయారు చేసే ఆ యొక్క అబద్ధ బోధకులందరినీ కూడా వాడే పంపించి ఎంత మోసం జరుగుతోందంటే దయచేసి గమనించండి. ఇది నేను ఏ ఒక్కరిని దూషిస్తున్నానా, ఎవరి గురించి అన్న కాని మాటలు మాట్లాడుతున్నానా? పరిశుద్ధ లేఖనాల్లో మీకు స్పష్టంగా ప్రభు యొక్క ఉద్దేశాన్ని తెలియచేస్తూ ఉన్నాను సోదరులారా. ఏ మనస్సుతో నేను ఈ వాక్యాలు మీకు చెప్తున్నానో ఆ మనస్సు నా తండ్రి చూస్తాడు, ఆయన నాకు తగిన ప్రతిఫలం ఖచ్చితంగా ఇచ్చేస్తాడు. కానీ తెలుసుకున్న మీరు వాటిని అనుసరించి, వాటిని నమ్మి, వాటిని వెంబడించినట్లయితే ధన్యులు, లేకపోయినట్లయితే మీకు చాలా చాలా నష్టపోతారు. అసలు తెలుసుకునే వాళ్ళు మరీ నష్టంలోను, హానిలోను, అపాయంలో, ఊరిలోను చిక్కుకుని పోతూ ఉన్నారు, గ్రుడ్డితనముతో ఉన్నారు. కనుక దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలను జాగ్రత్తగా చూడండి. ప్రభువైన యేసయ్య ముందే చెప్పాడు కదా, చూడండి మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనం చూడండి ఏం చెప్పాడు? అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపు చేయుటకై గొప్ప సూచక క్రియలు, మహత్ కార్యములు కనుపరచెదరు. మొన్న ఈ మధ్య నేను ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో ఒక బోధకుడు గురించి
ప్రజలు ఏం మాట్లాడుతున్నారంటే, అతనికి క్యాన్సర్ వచ్చింది, తలంతా ఊడిపోయింది, బ్రతకడం కష్టమని చెప్పారు, అయినా అతను చక్కగా బ్రతికాడు, మరలా తల వెంట్రుకలన్నీ వచ్చి ఇప్పుడు ఆరోగ్యంగా తిరుగుతున్నాడు. ఎంతకంటే ఈ కాలపు ప్రవక్త అని ఈయన చెప్పుకోవటానికి ఎంతకన్నా ఏమి సాక్ష్యాలు కావాలి అని మాట్లాడుతూ ఉన్నారు. నిజముగా గ్రుడ్డివారికి త్రోవ చూపుదురా, వారి ఇరువురును గుంటలో పడుదురు అనే ప్రభు మాట ఒక్కసారి ఆలోచించండి. నిజముగా ఆ బోధకుడు ఎంత అసలు వాక్యానికి విరుద్ధమైన బోధలు చేసి ఉన్నాడో. కానీ అవన్నీ అనవసరం, ప్రజలకి బోధలు అనవసరం. వీళ్ళకి ఆ మనిషి బాగున్నాడు కాబట్టి ఇతనే ఈ కాలపు ప్రవక్త అని మూర్ఖులు, బుద్ధి లేని వారు, అవిశ్వాసులైన వారు, గురుటితనముతో ఉన్నవారు పొగుడుకున్న దౌర్భాగ్యపు స్థితి. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములలో ప్రభు చెప్పలేదా? అబద్ధపు క్రీస్తులను చూడండి, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలు మహత్ కార్యములను కనుపరచెదరు. ఇది మోసమా లేకపోయినట్లయితే సత్యమా? అబద్ధపు క్రీస్తులు ఎన్ని కార్యములు చేసినప్పటికీ, అబద్ధపు ప్రవక్తలు ఎన్ని అద్భుతాలు సూచక్రియలు చేసినా అదంతా మోసమేనని ప్రభు లేఖనం తెలియజేస్తూ ఉంటే, మరి మీ జ్ఞానం ఏంటి? ఎన్నాళ్ళు వెళ్తారు చర్చికి? ఏం నేర్చుకుంటున్నారు? ఏమి దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకున్నారు? ఏమి పరిశీలిస్తున్నారు? మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోవటం కూడా రాదు, దేవుని యొక్క లేఖనాలు పరీక్ష చేయటం రాదు. ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు? ఎంత నష్టపోతున్నారు ఒకసారి ఆలోచించేయండి. దయచేసి నేను క్రీస్తు ప్రేమను బట్టి ఈ మాటలు మీకు చెప్తున్నాను. నన్ను మీరు చెడ్డదనుకున్నా నాకేం సమస్య లేదు, అది కూడా నాకు లాభమే. ఈవిడేదో పెద్ద భక్తురాల్లాగా చెప్పేస్తుంది అనుకున్నా నాకు మరీ లాభం సోదరులారా. దేవుని యొక్క పరిశుద్ధ నామమును ఘనపరచువారే లేరా? దేవుని యొక్క ప్రియకుమారుని చూచువారు లేరా? యేసు క్రీస్తును, యేసు అను రక్షకుని అంగీకరించిన ప్రతివారు క్రీస్తు అను అభిషిక్తుని యందు విశ్వాసం ఉంచాలని మీరు ఎప్పటికీ తెలుసుకుంటారో. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో జాగ్రత్తగా ఆయన కృప ఉన్నవారే వీటిని గ్రహించగలరని నేనైతే చాలా స్పష్టంగా గ్రహించగలిగి ఉన్నాను. అయితే దేవుని యొక్క కృప మీరు కూడా పొందాలని ఆశతో ఈ సంగతులు మీకు తెలియజేస్తూ ఉన్నాను. అయితే మరి అపోస్తులైన పౌలు కాలంలోకి వచ్చేటప్పటికి ఈ యుగ సంబంధమైన దేవత అని చెప్పాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక చూడండి, 2వ అధ్యాయంలో 2వ వచనం చూడండి. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటారు. అపవాది రూపాలు చూడండి. ఆది సర్పమైన మహాఘట సర్పము రూపాలు మనుషులను ఏ విధముగా మోసం చేయాలో వాడి రూపాలు మార్చుకుంటూ వస్తున్నాడు. దేవుడు తన ప్రజలకు ఎలా బుద్ధి చెప్పాలో వారి మధ్యలోనికి ఏ విధముగా సర్పములను పంపి ఉన్నాడో చూస్తూ ఉన్నాం. అయితే అపవాది ఇంకా ఆ ప్రభువు పంపించటం కాదు, వీడే నేనే అధికారిని, లోకాన్ని నేనే పరిపాలన చేస్తున్నాను అనే ఒక సొంత బ్యానర్ తయారు చేసుకుని వాడి తంత్రాలు, వాడి వేషాలు చూడండి. ఇప్పుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడు? అవిశ్వాసులను గురుడ్డితనంతో గురుడ్డి వాళ్ళని చేసి పడేసింది. అవిశ్వాసులందరూ గురుడ్డి వాళ్ళతో సమానమే. అంతేకాదు ఇక్కడ అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తికి అధిపతి చూడండి. అవిధేయులను ప్రేరేపించు శక్తికి అధిపతి, వాయుమండల సంబంధమైన అధిపతిగా వాడు పనిచేస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, చాలా జాగ్రత్తగా ఈ లేఖనాలు మీరు గమనించమని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను. అంతేకాదు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 2వ వచనం చూడండి. నేను యేసుక్రీస్తును, అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుక్కుందని నిశ్చయించుకుంటుని. భక్తుడేమో సిలువ వేయబడిన యేసుక్రీస్తు మాత్రమే నాకు తెలుసు అంటున్నాడు. సిలువ వేయబడిన యేసుక్రీస్తునే నేను మీకు ప్రకటన చేస్తాను. ఎందుకంటే సిలువ
చూడండి, మొదటి అధ్యాయం 18వ వచనంలో ఏం చెప్పాడు? సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. సిలువ దేవుని శక్తినిస్తుందండి. సిలువను గురించి ప్రకటన చేసినప్పుడల్లా దేవుని యొక్క శక్తిని ఆయన పిల్లలు పొందుతూ ఉంటారు. అంతేకాదు, సిలువ ఆ యొక్క ప్రకటన అనేది దేవుని యొక్క జ్ఞానాన్ని మనకి నేర్పిస్తూ ఉంది. కనుక దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలు మీరు మొదటి అధ్యాయం 24లో చూడండి. ఆయన యూదులకు ఆటంకముగాను అన్ని జనులకు వెర్రితనముగాను ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీస్ దేశస్తులకేమి పిలువబడిన వారికే క్రీస్తు. చూడండి, యేసు క్రీస్తు అని చెప్పాడా? కేవలం క్రీస్తు అని మాత్రమే చెప్పాడా? క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు అన్నాడు. క్రీస్తు సిలువ వేయబడిన క్రీస్తులో ఉన్న అత్యంతమైన శక్తి, అత్యంతమైన జ్ఞానము క్రీస్తు సిలువ యందే దాచబడి ఉన్నాయి. కనుక భక్తుడు అంటాడు, నేను సిలువ వేయబడిన క్రీస్తును తప్ప మరెవరిని, అసలు నేను ఎవరిని ప్రకటించను, అసలు నాకు తెలియదు అంతగా చెప్తే, అసలు ఈరోజు ఎవరైనా క్రీస్తు సిలువ యందు వారు సాక్ష్యము కలిగి ప్రకటన చేసి దేవుని యొక్క సత్యాన్ని ప్రజలకు బోధించేవారు మీకు ఎక్కడైనా కనిపిస్తారా? కనిపిస్తున్నారా? అసలు ఒకసారి చూడండి. కనుక ఒకవైపు అపవాది వాడి యొక్క రూపాలను విస్తారంగా మార్పు చేసుకొని ప్రజలందరినీ వశపరుచుకొని మొత్తం లోకంలో ఉన్న అందరినీ కూడా సర్వనాశనం చేస్తూ ఉంటే, దేవుని అంగీకరించమని చెప్పుకుంటున్న వారు కూడా ఆ సాతానుకు బానిసలుగానే వాడి కోరికలు వాడి దురాశలు నెరవేర్చుకుంటూనే బ్రతుకుతూ ఉన్న పరిస్థితులే కనిపిస్తున్నాయి. కానీ క్రీస్తు సిలువ యందు అతిశయించువారు కానీ, క్రీస్తు సిలువను గురించి ప్రకటన చేసే సాక్ష్యార్థమైన వాక్యోపదేశకులు కానీ ఉన్నారా సోదరులారా? చూడండి. అయితే తెస్సలోనికైలకు వ్రాసిన రెండో పత్రికలో 2వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. 3వ వచనం చూడండి. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడకు పాపపురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. మొదట భ్రష్టత్వము సంభవిస్తుందట. నాశన పాత్రుడకు పాపపురుషుడు బయటకు వస్తేనే కానీ ఆ దినము రాదు అని చెప్తున్నాడు. అనగా నాశన పాత్రుడకు పాపపురుషుడు, నాశన పాత్రుడకు పాపపురుషుడుగా లోకములో వాడు పాపమును బోధిస్తూ, వాడు శరీర సంబంధమైన దురాశలను, ప్రార్థనలను, యాచనలను, వీటిని గురించి ప్రజలకు బోధిస్తూ ప్రార్థిస్తూ నాశన పాత్రులైన అనేకులు బోధకుల వేషములో పరిశుద్ధ స్థలములో నిలిచి ఈనాడు బోధిస్తూ ఉన్నారు. అసలు ప్రభు సిలువలో వేలాడుతూ ఉంటే వీరు ఈనాడు బోధించే బోధకులు అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వాళ్ళు ఎగబ్రాకుతూ ఉన్నారు. ప్రభువుకి వారికి సంబంధమే లేదు. ప్రభువు శరీరమందు శ్రమను అనుభవించండి, ఇదే మీకు ఆయుధం అని చెప్తూ ఉంటే శరీరమందు అతిశయపడే బోధకులు, శరీరమందు విస్తారమైన ఖరీదైన బట్టలు ధరించుకుని చాలా విలువైన వస్త్రములతో అలంకరణలతో స్త్రీలు కూడాను బయలుదేరిపోయి విస్తారముగా దేవుని యొక్క సేవను నాశనం చేస్తున్నారు. కనుక వీళ్ళు నాశన పాత్రుడగు పాప పురుషుడు అని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఇన్ని విధాలుగా వీడు పాడు చేస్తూ ఉంటే దేవుని యొక్క పరిశుద్ధమైన అపోస్తలులు కూడాను వీడి గురించి చెప్పిన అనుభవాలు మనం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. నిబ్బరమైన బుద్ధి కలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునని వెదకుచూ తిరుగుచున్నాడు. చూడండి, పేతురుకి ఎలా కనిపించిందో అపవాది యొక్క రూపం. మీ విరోధి అయిన అపవాది ఎంత ఫాస్ట్గా తిరుగుతుందో తెలుసా? ఎంత మోసంగా తిరుగుతుందో తెలుసా మీకు? మీ విరోధి అపవాది అంటే వాడు గర్జించు సింహము వలె. ప్రభు అయిన క్రీస్తు
ఆయన యూదా గోత్రపు సింహము. ఆ సింహము వలే అన్నాడు చూడండి. సింహము కాదు వీడు. చాలామంది పిచ్చి పాస్టర్లు వాళ్ళ వెనకాల సింహాలను వేసుకొని వాళ్ళు ఏదో పెద్ద సింహాల్లాగా ఎంత బిల్డప్పులండి, అసలు ఎంత గర్వపు నోర్లు, ఎంత అహంభావంతో మాట్లాడుతూ ఎంతగా వాళ్ళకు బర్త్డేలు. మళ్ళీ అసలు ఈ సేవకులు దేవుని యొక్క పని చేస్తున్న వారు వాళ్ళ పిల్లలు వాళ్ళ బర్త్డేలు అని చేసుకున్న వాళ్ళందరూ కూడా ఘోరమైన పాతకులు సోదరులారా. మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళు పుట్టినరోజులు అంత ఘనంగా అసలు ఏంటో ఏం జరుగుతుందో తెలియదు. హేరోదు చేసుకున్నాడు పుట్టినరోజు. హేరోదు ఈ పరిశుద్ధ గ్రంథంలో జన్మదినోత్సవం చేసుకున్నాడు. చేసుకొని ఆ దినాన నాట్యం ఆడించి, ఆ నాట్యంలో ఏం కోరుకుంటావో చెప్పు ఇస్తానని చెప్పి యోహాను తలను కోరుకుంటే తలను ప్రవక్త ప్రభువుకు ముందుగా వచ్చిన మార్గమును సిద్ధపరచుటకు వచ్చిన బాప్తిస్మం ఇచ్చి యోహాను తలను పళ్ళెంలో పెట్టి అడిగిందండి. జన్మదినోత్సవాలు చేసుకునే వాళ్ళ బ్రతుకులు అంతే. ఒకని జన్మదినము కన్నా మరణదినమే మేలని చెబుతుంటే జన్మదినాలు ఎందుకండి చేసుకోవటం? మన జన్మ కర్మపాత్రులమే. పాపం చేయడానికి, పాపపు కోరికలు, పాపపు భోగాలు అనుభవించడానికి పుట్టిన ఈ నికృష్టమైన జన్మకి పుట్టినరోజులా? ఈ పుట్టినరోజులు చేసుకునే వాళ్ళందరూ కూడా అందుకే ఘోరమైన పాతకులు అని తెలియచేస్తున్నాను సోదరులారా. చాలా ఘోరమైన పరిస్థితులు. పెళ్లి రోజులు, పుట్టినరోజులు చేసుకొని కేకులు తినిపించుకుంటూ వీళ్ళ గతి ఎంత ఎంత నికృష్టమైన గతి వాళ్ళకి పట్టబోతుందో, కఠినమైన శిక్షలో ప్రభువు వాళ్ళందరినీ కూడా నాశనం చేయబోతున్నాడో మీరు కనులారా ఒక దినాన్న చూస్తారు. చూసే దినం కూడా దగ్గరలోనే ఉంది. ఆత్మ కొరకు ప్రయాసపడి ప్రజల కొరకు, ప్రజల ఆత్మల కొరకు క్రీస్తు ప్రేమను చూపించి మనలో సిలువను గురించిన వార్త బయటికి రావాలి అంటే మనమే క్రీస్తుకు సాక్షులుగా జీవించి ప్రకటించవలసిన పరిస్థితుల్లో అసలు వీళ్ళ వికారపు వేషాలు చూస్తుంటే, అసహ్యకరమైన ఈ చెడిపోయిన క్రియలు చూస్తుంటే నిజంగా పరిశుద్ధాత్ముడు ఎంత బాధపడుతున్నాడో. వీళ్ళందరికీ తీర్పు భయంకరంగా ఉండబోతుంది సోదరులారా. దేవుని యొక్క లేఖనములలో శరీరానుసారమైన మనస్సు మరణము అని చెప్పాడు. శరీరానుసారమైన మనస్సు కలిగి ఈ సందళ్ళు చేసుకొని ఈ యొక్క భయంకరమైన ఉత్సవాల్లో మునిగి తేలిపోతున్న ఈ దుర్మార్గులు, వీళ్ళు పాస్టర్లా? వీళ్ళు దేవుని సేవకులా? అపోస్తలులు, ప్రవక్తలు, భక్తులు శ్రమలు అనుభవించి లోకంలో ద్వేషించబడి అవమానపరచబడి వాళ్ళందరూ కూడా బహుఘోరమైన మరణములు పొంది వెళ్ళిపోయారు. కానీ ప్రస్తుత కాలంలో బోధకులకు వీళ్ళందరికీ సుఖాలు భోగాలు అనుభవించటమే. ఆ ధనవంతుడు కూడా సుఖాలు భోగాలు అనుభవించి దేవుని యొక్క మనిషి అయ్యుండి అనుభవించినందుకు ఆ ధనవంతుడు అగాధములో కాలిపోతూ ఉన్నాడు. ఆ గతే ఈనాడు ఈ బోధకులు, సుఖాలు అనుభవించే బోధకులు, ఈ శరీర సంబంధమైన మనస్సు కలిగిన బోధకులకు, శరీర సంబంధమైన బోధలు చేయుచున్న బోధకులందరికీ అట్టి గతి పట్టబోతోందని పరిశుద్ధ గ్రంథంలో. నాకు ఎవరైనా కానీ మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో పెట్టండి, నేను వివరంగా మీకు చెప్తాను. కనుక ఘోరమైన భయంకర కార్యము క్రైస్తవ్యములో జరుగుతున్నది. ఘోరమైన కాముకత్వము దేవుని ప్రజల మధ్యలో జరుగుతూ ఉంది. ఘోరమైన లోకాన్ని స్నేహించే వ్యభిచారము బోధకులలో విపరీతముగా పెరిగిపోయింది. అందుకే ఒకడికొకడు తన్నుకు చేస్తున్నారు, కుక్కల్లాగా ఖర్చుకుంటున్నారు సోదరులారా. దేవుని యొక్క రాజ్య సువార్త ప్రభు అయిన క్రీస్తు తను దాసుడుగా, రిక్తుడుగా తన్ను తానే చేసుకొని సువార్త ప్రకటించి శిలువ మరణం పొందితే ఈ బోధకులకి సుఖాలు భోగాలు అనుభవించే మనస్సు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ యుగ సంబంధమైన దేవత వారిలో నివసిస్తూ ఉంది. ఈ యొక్క అవిధేయులను ప్రేరేపించు వాయుమండల అధిపతి, వాయుమండల సంబంధమైన అధిపతి వీరిలో ఉన్నాడు. వీడు
అందరినీ అవిధేయులుగా అవిశ్వాసులుగా తయారు చేయుటకు సంఘములలో చొరబడిపోయిన దొంగలే కానీ ప్రభు చేత పంపబడిన ప్రభు యొక్క పరిచారకులు కారు అనే సత్యాన్ని తెలుసుకునండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కడవరి దినములలో ప్రభు తన యొక్క స్వరమును మీకు వినిపిస్తూ ఉన్నాడు. ఇది ఏ మనుషులది కాదు, సువార్త సత్యము మీ మధ్యలో వినిపించబడుతుందంటే అదే క్రీస్తు స్వరము. నా ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి జ్ఞాపకం చేసుకునండి. నాశనకరమైన పాప పురుషుడు, నాశన పుత్రుడైన పాప పురుషుడుగా ఈనాడు అనగా దొంగ బోధకుడుగా సంఘములలో నిలిచి ఉన్నాడు సాతాను. అబద్ధ బోధకులలో ఉన్నది సాతానే. కనుక వాడి రూపములు ఇప్పుడు పాస్టర్ రూపంలో ఉన్నాడు. చాలా చాలా సంగతులు మరి నెక్స్ట్ వీడియోలో నేను మీకు స్పష్టంగా తెలియచేస్తాను. దయచేసి వీటిని చూడండి, గమనించండి. ఈ వాక్యాలు కొంతమందికి షేర్ చేయండి, కొంతమందికి సహాయపడండి, కొందరికైనా మేలు చేయండి సోదరులారా. మీకు తెలిసిన వారికి, మీ బంధువుల్లో ఉన్న వారికి, దేవుని ప్రజలుగా బ్రతుకుతూ మోసపోతున్న వారికి కొంతమందికైనా షేర్ చేయండి. ప్రభు యొక్క పనికి సహకరించండి. ప్రభు యొక్క ప్రేమలో పాలుపంపులు పొందండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆది సర్పమైన మహాఘట సర్పం యొక్క రూపములు మరికొన్ని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దేవునికి స్తోత్రం. ముగించేస్తాను.